దేవుడు లేడు లేడు అని మన రాష్ట్రంలో ఎంతోమంది హేతువాదులు అంటే నాస్తికులు బయలుదేరారు. ఈ నాస్తికుల్లో చాలామంది ముందుకెళ్తున్నారు. అందులో బైరి నరేష్ అనే ఒక తమ్ముడు దేవుడు లేడని మాట్లాడుతున్నాడు. అయితే తనకున్న ఆధారాలతో కొన్ని చారిత్రాత్మకమైన కొన్ని దేవుడు లేడనే వారికి కంటికి కనిపించాలని వారికి వాదన ఉంటుంది. అయితే ఇప్పుడు నేను పాస్టర్ కృష్ణమనాయుడు దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారని నిరూపించడానికి చెప్పడానికి నేను ఇక మీడియా ముందుకు వస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పిన మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవ్యం ముమ్మాటికి బానిసత్వమే అని బైరి నరేష్ గారు తెలియజేస్తున్నాడు. కొంతమంది మేధావుల విషయాలు అందులో క్రోడీకరిస్తున్నాడు. క్రైస్తవ్యం బానిసత్వమే అని చెప్తున్నాడు. నేను చెప్తున్నాను క్రైస్తవ్యం బానిసత్వమే. మంచి బానిసత్వం అంటే దేవునికి భయపడటం, దేవుడు మా బాసు అన్నట్లుగా, లేకపోతే దేవుడు చెప్పిన మాట మేము వినే వ్యక్తులుగా మేము తయారవుతాం. ఇప్పుడు అంతకుముందు రాసంశెట్టి రాధాకృష్ణ గారికి అని బ్రాహ్మణ కన్వర్ట్ అయిన ఆంధ్రప్రదేశ్లో ఒక గుంటూరు జిల్లాలో చెందిన ఆర్ఆర్కే మూర్తి గారని ఒక దైవ సేవకులు ఉన్నారు, బ్రాహ్మణ కన్వర్ట్ ఆయన. ఆ దైవ సేవకుడు యేసుప్రభువుని నమ్ముకున్న కారణాన్ని బట్టి తన బంధువులందరినీ, లేకపోతే తన బంధువులందరూ అతన్ని తిట్టిపోస్తుంటే ఆయన మీకు దేవుడు పిచ్చి పెట్టిందిరా, దేవుడు బానిసగా బతుకుతున్నావురా అని చెప్పారు. ఈ చెప్పినప్పుడు ఈయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? అవునన్నయ్య, నేను దేవుడు పిచ్చోడిని. పెద్ద అన్నయ్యకి రాజకీయం అంటే రాజకీయ పిచ్చోడు, ఇంకో అన్నయ్యకి అమ్మాయిలంటే పిచ్చ, ఇంకోటికేమో సమాజంలో సినిమాలంటే పిచ్చ, ఇంకోటంటే రకరకాల పిచ్చలు ఉన్నాయి. మీ అన్ని పిచ్చి పిచ్చలో నాది మంచి పిచ్చ అని బ్రాహ్మణ పండితుడైన కన్వర్ట్ అయిన యేసు ప్రభు భక్తుడిగా అయిన ఆర్ఆర్కే మూర్తి గారు తెలియజేశారు. కాబట్టి దేవుని యొక్క విషయాలు మనం తెలియజేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అందులో మన రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తి బైరి నరేష్. ఈ బైరి నరేష్ అనే వ్యక్తి వాస్తవంగా చాలా మంచి వ్యక్తి. ఆయన మరి బాగా కింద స్థాయి నుంచి ఆర్థికంగా చిరిగిపోయిన బట్టలు, పాపం భయంకరమైన పరిస్థితుల నుంచి, లేముల నుంచి పైకొచ్చిన వ్యక్తి. బాగా చదువుకున్నాడు, డాక్టర్, ఆయనకి డాక్టరేట్ కూడా ఇచ్చారు. అయితే ఈ తమ్ముడితో మిగతా విషయాలు నేను విభేదించను, కానీ ఈ బైరి నరేష్ అనే తమ్ముడితో నాస్తికుడు, అతనితో నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ దేవుడు లేడు అని చెప్పి యేసుప్రభు వారి జోలికి వస్తున్నాడు. అంటే యేసుప్రభు వారి జోలికి వస్తున్నట్టు నేను మొండిగా దేవుడు ఉన్నాడు ఆయన ఏసని చెప్పను. యేసుప్రభు వారి దేవుడు, ఆయన నిజంగా ఎందుకు దేవుడు చెప్పడానికి నేను ఆర్గ్యుమెంట్, దాన్ని గెలవడానికి లేకపోతే ఆ గొప్పతనాన్ని చెప్పడానికి నేను వచ్చాను. ఈ సమయంలో ఆయన చెప్పిన మాటలు మీకు వినిపిస్తాను. ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. మరి బైరి నరేష్ అనే అతన్ని మనం చూద్దాం. మరి చూస్తున్నప్పుడు ఈయన చూడండి, ఈ బైరి నరేష్ అనే తమ్ముడు మాట్లాడుతున్నాడు, వినండి. మరి వాటన్నిటి సారం యేసు ప్రభువు గొప్పవాడని, మరియమ్మకి పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు జన్మించాడని, ఆయన పాప పరిహారార్థము శిలువనెక్కాడని, తర్వాత లేచాడని, ఆదాము అవ్వని సైతాను వాళ్ళకు చెడు బుద్ధి కలిగించిందని క్రైస్తవులందరూ బలంగా నమ్మే గ్రంథం బైబిల్. ఈయన గురించి మీ అందరికీ తెలియజేస్తాను. ఈ బైరి నరేష్ తమ్ముడు ఏమంటాడంటే పరిశుద్ధాత్మ వల్ల కన్యక గర్భవతి అయిందని మరి బైబిల్ తెలియజేస్తుంది. ఈ బైబిల్ తెలియజేసే ఈ విషయాన్ని మనందరం ఎలా నమ్మాలి అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నప్పుడే అర్థమవుతుంది. నేనేం చేస్తానంటే, మా అమ్మగారు యేసుప్రభువుని నమ్ముకున్నారు. నేను జైల్లోంచి బయటకు వచ్చాను. ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా అపోస్తుల కార్యం 1:8 ప్రకారంగా మీరందరూ నాకు సాక్షులై ఉండమని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు మనకి. అంటే కాబట్టి నేను ప్రతి వీడియోలో కూడా ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు నేను ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ నుంచి కన్వర్ట్ అయ్యానని, ఒక నాయుడు గారి సామాజిక వర్గం నుంచి ఒకప్పుడు కుల వివక్షత ఉన్న నేను మరి యేసు ప్రభువుని నమ్ముకుని అన్ని కులాలు సమానాన్ని బోధిస్తా మరి చర్చలకు వచ్చి అన్ని కులాల వాళ్ళు కాళ్ళు కడుగుతున్నాను నేను. కాబట్టి యేసు ప్రభువు గొప్పతనాన్ని కొన్ని ఆధారాలతో నేను నమ్ముకోవడం జరిగింది. లేకపోతే ఈ పరిశుద్ధ గ్రంథానికి నాకు సంబంధం లేదు. లోకంలో ఉన్న అనేకమైన లోకాశలు, ఈ ఓసర వెళ్ళే లోకం అంతా కూడా విడిచిపెట్టి మరి వైరాగ్యంగా యేసు ప్రభువులోకి రావడం అనేది నాకు మా ప్రాంతంలో అవునుగడ్డ నియోజకవర్గంలో మరి ఆశ్చర్యచకితులు అయిపోయారు. నా విషయంలో తెలియజేస్తున్నాను. నేను జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత మా తాతయ్య గారు పోతన కృష్ణమూర్తి గారు మాకు 40 ఎకరాలు ఇచ్చారు మా అన్నదమ్ములందరికీ. అందులో మాకు ఒక 7 ఎకరాలు ఉంది. ఈ 7 ఎకరాల పొలంలో నేను చెరువులు వేస్తున్నాను. అప్పటికే నేను మనశ్శాంతి లేక జైలుకి వెళ్ళి అనేకమైన మర్డర్ కేసు ముద్దాయిలతో జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి మరి అనేకమైన ఆయుధాలు పెట్టుకుని ఈ కారులో తిరిగాను నేను. ఈ తిరిగిన టైంలో మా అమ్మ ఏముందంటే ఆ రొయ్య చెరువులోకి మేత అంటే చెరువులు పడటానికి ఆ మేతలో యేసు ప్రభువు దైవ సేవకులు ప్రార్థన చేసిన నూనె ఆ మేతలో కలిపి నాకు ఇచ్చేది.
నేను అన్నాను, అమ్మ నువ్వు తిక్కదానిలాగా ఉన్నావు, పాస్టర్లందరూ నిన్ను ఎంతో మోసం చేస్తున్నారు అని చెప్పి నేను మా అమ్మకి చెప్తే కాదని చెప్పి కల్పించేది. మీరు నమ్మండి మిత్రులారా, అక్కడ ఉన్న 40 ఎకరాల్లో మా పెదనాన్నోళ్ళ చెరువులు అందరూ చనిపోయాయి. నాకున్న 7 ఎకరాల్లో, మళ్ళీ తర్వాత మా నాన్నగారికి ఇచ్చిన 3 ఎకరాలు, ఈ పొలమే కౌంటర్ రైలు వచ్చినాయి. అంటే దాని అంటారు ఆక్వాకల్చర్ అంటారు, రొయ్య సాగు. నేను ఆలోచించడం ప్రారంభించాను. ఎందుకంటే అన్ని చెరువులు చనిపోతున్నాయి. దాదాపు అట్లా సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అక్కడ ఉన్న 40 ఎకరాల్లో అన్ని చెరువులు చనిపోతున్నాయి. మా అమ్మ ప్రార్థన చేసి మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభువు రక్తమని దాన్ని ఏమంటారంటే మేతకి, రొయ్య మేతకి, ఆ రొయ్యలో మేత కలిపేసి మమ్మ ఇచ్చేది విశ్వాసంతో. అయితే మమ్మ యేసు ప్రభువుని ఎలా నమ్ముకుంది? మేము మమ్మని తిట్టేవాళ్ళం. నేను బైరి నరేష్ వారి అనుచరులు చాలామంది లక్షల్లో ఉన్నారు ఈ దేశంలో. దేవుడు లేడు అని బైబిల్ కూడా తెలియజేస్తుంది. దేవుడు లేడు అని 14వ కీర్తన, అందులో 14వ కీర్తనలో ఉంటుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటున్నారని బైబిల్ తెలియజేస్తుంది. ఈ బుద్ధిహీనులు అని బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు. బైరి నరేష్కి నేను ఆ మాటని అనలేకపోతున్నాను. అయితే యేసు ప్రభువారు గొప్పతనాన్ని తెలుసుకోవడానికి, నేను చెప్పడానికి ఆధారంతో విశ్వాసము నమ్మకం 2 కలిస్తే ఒక ఆధారం అనేది మరి నిరూపించబడుతుంది. కాబట్టి అపోస్తల కార్యగ్రంథంలో 2వ అధ్యాయం 31, 32 వచనాల్లో ఏముందంటే, ఈ యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు లేపెను, అందుకు మేమందరం సాక్షులమని శిష్యులు 12 మంది చెప్తారు. కాబట్టి 12 మంది శిష్యులు చెప్పింది మనం ఎలా నమ్మాలి? మమ్మ ఎలా నమ్మిందంటే, మరి దాదాపు 25 సంవత్సరాల క్రితం మా సొంత అక్క ఉంది, ఆమె పేరు విమల. ఈమె విజయవాడ ఇచ్చాం. మా బావగారు సంవత్సరానికి 16 కోట్ల టర్నోవర్ వ్యాపారాలు. ఆమెకి పిల్లలు లేరు. ఆ చర్చికి వెళ్ళినప్పుడు ఉపవాస ప్రార్థనలకు చర్చికి వెళ్ళింది అమ్మ, మనసు బాగోక. 1977 తుఫాన్లో అందరూ చనిపోయారు. దాదాపు 77 తుఫాన్లో మా అమ్మ పుట్టింటి వాళ్ళు అందరూ చనిపోయారు. అప్పుడు మా అమ్మకి పెళ్లి కాని కారణాన్ని బట్టి మా తాత సినిమా హాల్ ఓనర్ గారని, ఆఖరి కొడుకు కేశవరావు అని మా నాన్నగారు, మరి పోతన కృష్ణమూర్తి నాయుడు గారని మా తాతయ్య గారు, మరి మా అమ్మ ఎర్రగా చక్కగా అందంగా ఉందని మా నాన్నగారికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేసినప్పుడు దాదాపు 5,000 మంది వివాహం జరిగిందని దాదాపు 46 ఏళ్ల క్రితం మాట. ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే, మా అమ్మ పుట్టింటి వాళ్ళందరినీ ఆ సముద్రంలో చనిపోయారు, డెడ్ బాడీస్ కూడా దొరకలా. అయితే మా అమ్మ ఒకటే యేసు ప్రభువుని తర్వాత ఎందుకు నమ్ముకోవాల్సి వచ్చిందంటే, ఆమె వాస్తవంగా పుట్టింటి వాళ్ళకి సంబంధించిన ఒక అనాథగా ఉంది, బంధువులు పెంచారు. సరే ఇవన్నీ పక్కన పెట్టండి, ఆస్తి ఉందనే ఉద్దేశంతో మా అమ్మకి మాత్రం ఒక జిజ్ఞాస ఉండేది, దేవుడు అనేవాడు గొప్పవాడు అని రుజువు అవ్వాలనేది. మరి అంతకుముందు మా అక్కకి పిల్లలు లేని కారణాన్ని బట్టి పెళ్ళై 4 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరు. మరి ఎన్ని దేవాలయాలు తిరిగినా పిల్లలు పుట్టలేదు. మరి ముందు రుజువు కూడా కావాలిగా, అసలు దేవుడే లేడన్నట్టుగా వచ్చేసిన టైంలో మా అమ్మ చర్చికి వెళ్ళడం ప్రారంభించింది, ఎవరో చెప్పిన మాటను బట్టి. ఎప్పుడైతే చర్చికి వెళ్ళిందో ఉపవాస ప్రార్థనలో పాల్గొంది, బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు అని బైబిల్ చెప్పింది. ఈ బైబిల్ చెప్పింది మా అమ్మ ఎలా నమ్మింది? యేసు ప్రభువు మాట్లాడే దేవుడు అని చెప్పింది. భార్య నరేష్తో నీకు తెలియజేస్తున్నాను, నీ భార్య నువ్వు ఇంతకుముందు చర్చికి వెళ్ళారు, నీ తల్లి కూడా చర్చికి వెళ్ళారు. నీ మనసులో నీకు దేవుడు యేసు ప్రభువు నీకు తెలుసు, కానీ సమాజంలో నువ్వు నటిస్తున్నావు, నీ భార్య నీరు పిల్లలు నటిస్తున్నారు, రహస్యంగా ప్రార్థన చేసుకుంటారని నా అనుమానంగా ఉంది. సరే అది మీ వ్యక్తిగతం. అయితే నీ ప్రభావం వల్ల ఎంతోమంది యువత దేవుడు లేడనే విధానంలోకి వచ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరే అవన్నీ నీ వ్యక్తిగతం, కానీ ప్రజల కోసం రోమపత్రిక 1వ అధ్యాయము మరి 11వ వచనం ప్రకారంగా క్రైస్తవులందరినీ స్థిరపరచబడాలని, ఇలాంటి అనేకమైన ప్రశ్నలకు జవాబు చేయాలని నేను ముందుకు వస్తున్నాను. అలా అని ఇది ప్రేమతో వచ్చే కౌంటర్లే తప్ప, దేవుడు ఉన్నాడు ఆయన యేసు ప్రభువు అని చెప్పడానికి ఈ వీడియోలో తప్ప ఇంకా వేరే ఏమీ లేదు, ఎవరి మీద ద్వేషంతో కాదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మా అమ్మ ఉపవాస ప్రార్థనకి వెళ్ళినప్పుడు నా పేరు పెట్టి పిలిచాడు. మా అక్క పేరు విమల. అమ్మ విమలాకి ఆడపిల్లని ఇస్తానని స్వరం ఇచ్చాడు. ఇది మా అమ్మ చెప్పేసి నమ్మింది. పలానా అమ్మాయి నెలతప్పే టైము అంటే పిండం ఫలదీకరణ అవటం అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. అయితే ముందే తెలియజేయటం అనేది ఆ నెల కూడా ముందే చెప్పేసింది మా అమ్మ, అయ్యా పలానా నెలలో అమ్మాయి గర్భవతి అవుతుందని. నేను పిచ్చెక్కిందని తిట్టాను. నేనేమంటానంటే దేవుడు ఉన్నాడంటే రుజువు, నమ్మకం, విశ్వాసము కుటుంబాల్లో జరగబోయే మాట్లాడే యేసు ప్రభువారు రుజువు చేయబడింది. అప్పుడు నేను మా అమ్మని తిట్టాను, కానీ మీకులాగా బరి నరేష్ నీకులాగానే తిట్టాను. తిడితే మా అమ్మందే ఎవరు పిచ్చోళ్ళో చూడన్నాను. మా అమ్మ చెప్పిన నెలకి అమ్మాయి విజయవాడలో గర్భవతి అయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మా అక్క మరి సంవత్సరానికి 16 కోట్ల టర్నోవర్ వ్యాపారాలు, వాళ్ళకి మనశ్శాంతి లేదు, పిల్లలు లేరు. కాబట్టి యేసు ప్రభువు విషయంలో ఆమె ముందే బయలుపరిచాడు. మరి దేవుడు ఉన్నాడా లేడా బైరి నరేష్? నేను కూడా ఫస్ట్ లేడనుకున్నాను. ఆ టైంలో మా అమ్మ ఎప్పుడైతే చెప్పిందో, ఆ నెలలో మా అక్క ఎప్పుడైతే గర్భవతి అయిందో, ఆ గర్భవతి అయిన తర్వాత నా లోపల భయం పట్టుకుంది. ఇదేంటి ముందే చెప్పేసింది మా అమ్మ? ఎవరైనా సరే ఏ నెలలో గర్భవతి అవుతారో ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. సృష్టికర్త అని యేసు ప్రభువు మా కుటుంబాలని
మరి ఫ్యాక్షనిస్ట్గా మా కుటుంబాన్ని రక్షించడానికి అనేకమైన అద్భుతాలు చేయడానికి మా ఇంటికి దిగొచ్చాడు అవనిగడ్డ నియోజకవర్గంలో. నేను మరలా తెలియజేస్తున్నాను, ఎప్పుడైతే మక్క గర్భవతి అయిందో యేసుప్రభు దేవుడని లైట్గా విశ్వసించడం ప్రారంభించాను. నేనేమంటానంటే జరగబోతున్నాయి మాట్లాడే దేవుడు కదా. నేను స్నేహితులు గొడవల్లో మరి హత్యలు చేయడానికి వెళ్తున్నానని మా అమ్మకి ఒక దర్శనం వచ్చింది, ప్రత్యక్షత. బైబిల్ ఏం నిరూపిస్తుందంటే సంఘానికి క్షేమాభివృద్ధి జరగడానికి, సంఘం అంటే చర్చి, ఈ చర్చికి క్షేమాభివృద్ధి జరగడానికి పరిశుద్ధాత్మ వరాలు ఇస్తాడు. ఇది మనం అందరం నమ్మాలి. పరిశుద్ధాత్మ స్థిరపరుస్తుంది. దేవుడు ఉన్నాడని చెప్పడానికి హోలీ స్పిరిట్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో పరిశుద్ధాత్మ స్థిరపరుస్తారు. మరి కృపావరాలు ఇస్తారు, పరిశుద్ధాత్మ వరాలు ఇస్తారు. ఈ వరాలు అనేది మన భక్తులు స్థిరపరచడానికి ఉపయోగపడతాయి. నా తల్లికి దర్శన వరం ఇచ్చారు, భవిష్యత్తు కాలజ్ఞానాన్ని మరి మా కుటుంబాలు అన్నీ చెప్పడు దేవుడు. మా కుటుంబాల్లో జరగబోతున్న మేలు కీడు మొత్తం బయలుపరిచేశాడు. అయితే నేను జైలుకి వెళ్తుంటే ముందు మా అమ్మ చెప్పేసింది, మరి దేవుడు లేడని ఎలా చెప్పగలుగుతాం మనం? ఆయన ఉన్నాడు, యేసుప్రభు వారు జరగబోతున్న మేలు కీడు మరి అందరికీ చెప్తాడా దేవుడు అంటే? హృదయంతో చిత్తశుద్ధి కలిగి మారు మనసు పొంది కన్నీటితో మరి మనం పాపలను గుర్తుపెట్టి విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టి దేవుని యొక్క వరాలు పొందుకుంటే ఖచ్చితంగా ప్రత్యక్షత ఇస్తాడు. దాన్ని దైవ ప్రత్యక్షత అంటారు. భార్య నరేష్, నేను నీకు తెలియజేస్తున్నాను, దైవ ప్రత్యక్షత పొందుకుంటే అనుభవంతో నువ్వు కూడా నాకులాగా చెప్పడానికి ఇష్టపడతావు. అలాంటి పరిస్థితిలో నేను జైలుకి వెళ్ళాను. ఈ జైలుకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దేవుడు సేవకుడిగా మారుస్తాడని నా తల్లికి బయలుపరిచాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు. ఆనాటి కాలంలో ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు, నేను సర్వశక్తిమంతుణ్ణి అన్నాడు. ఆయన ఆధారం చూపించుకోవటానికి ఎవరి గురించి చెప్పలా, ఆయన నాతోడు అని సృష్టికర్త తను తానే నమ్మమని అబ్రహాం అనే వ్యక్తికి ఆధారం లేని టైంలో నన్ను నమ్ము అబ్రహాం, నేను నీకు తోడుగా ఉంటానని నాతోడు అని చెప్తాడు. కాబట్టి ఇదంతా ప్రవక్తలు రూఢిపరిచారు. మరి అబ్రహాముకి ఆ సృష్టికర్త తోడుగా ఎలా ఉన్నాడో ఇప్పుడు మాకు కూడా సృష్టికర్త తోడుగా ఉన్నాడు. ఆ సృష్టికర్త పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఈయన మాట్లాడే దేవుడని దాదాపు ఎన్నో ఆధారాలు వచ్చేసినాయి. జరగబోతున్న కీడు మేలు అన్నీ బయలుపరుస్తున్నాడు. నేను ఒకసారి నరసరాపేటలో వాక్యం చెప్పడానికి వెళ్తే మా తమ్ముడు ఎక్కడో చెన్నైలో ఉన్నాడు, లేకపోతే ఎక్కడో చదువుకుంటాడు ఎంఎస్సి. అనే నువ్వు నరసరాపేటలో ఉన్నావు కదా అన్నాడు. ఎలా ఎవరు చెప్పారంటే, నేను ప్రార్థన చేసుకుని పడుకుంటే కలొచ్చింది, నువ్వు నరసరాపేటలో ఉన్నావు అని నాకు దేవుడు చెప్పాడని అన్నావు. ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలు ఉంటే గుంటూరు జిల్లాలో నరసరాపేటలో ఉన్నట్టు దేవుడి స్వరం నా తమ్ముడికి బయలుపరిచింది. ఈరోజు మా తమ్ముడు చెన్నైలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. నెలకు 3 లక్షల జీతం దేవుడు ఇస్తున్నాడు. వాడు కూడా దేవుడిని నమ్ముకున్నాడు. ఎందుకంటే దేవుడు నమ్ముకోవటం అనేది ఆధారం కావాలి, గుడ్డిగా నమ్మకూడదు. మరి గుడ్డిగా నమ్మకూడదు, ఎవరు నమ్మకూడదు. బైరి నరేష్ అనుచరులందరితో నేను చెప్తున్నాను, క్రైస్తవేత్తలందరికీ తెలియజేస్తున్నాను, దేవుడు ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలుల కార్యం 2:31-32 ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు లేపెను. మరి యేసు ప్రభువారు పునరుద్ధరణని బైబిల్ తెలియజేస్తుంది. ఈ పునరుద్ధరణ దేవుణ్ణి మనం ఎలా నమ్మాలి అంటే గుడ్డిగా నమ్మటం కాదు, అనుభవించి నమ్మండి. ఎవరైనా నేను చెప్పిన దాన్ని బట్టి యేసుప్రభు నమ్మద్దు ఎవరు, అనుభవించి నమ్మండి. మీరు యేసుప్రభు దగ్గరికి వచ్చి పాపాలన్నీ విడిచిపెట్టండి. కన్నీటితో మన దూరాలు దుర్మార్గాలు మన భయంకరమైన చెప్పుకునే పాపాలు చెప్పుకోలేని పాపాలన్నీ విడిచిపెట్టి మందిరానికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేసి ఆ మందిరంలో మంచి దైవసేవకులు కొంతమంది చెప్పాను, దొంగ పాస్టర్లు ఉంటారు, వాళ్ళు కాదు, సాక్ష్యాన్ని మంచిగా కాపాడుకుంటూ దేవుని కొరకు దేవుని నామాన్ని అవమానం లేకుండా ఎంత ఖర్చైనా సరే పెట్టినా ఆయనకు అవమానం జరగకూడదని ఒక మోరల్ వాల్యూ ఇస్తున్న పాస్టర్ గారి చర్చికి మీరు వెళ్ళండి. బైరి నరేష్, మీరు కూడా ఆయన అనుచరులందరికీ నేను సవాలు విసురుతున్నాను, మీరందరూ వెళ్ళండి చర్చికి. దేవుడు లేడని బుద్ధిని చెప్తారు, కానీ దేవుడు ఉన్నాడని యేసుప్రభువారని నేను పాస్టర్ కృష్ణమనాయుడు గారిని సాక్ష్యం ఇస్తున్నాను. ఆయన ఎన్నో రుజువు చేశాడు. ఈ ఊసరవెల్లి లోకం అంతా నేను విడిచిపెట్టి నేను 7 ఎకరాల పొలం అమ్మేసి అనేకమైన అమ్మేసి యేసుప్రభువారి గురించి ప్రకటిస్తున్నాను. అనేక ప్రాంతాల్లో నేను సువార్త సభలకు వెళ్తున్నప్పుడు ఎంతోమంది మారు మనసు పొందుతున్నారు. తాగుబోతులు మారుతున్నారు, వ్యభిచారులు, జోదగాళ్ళు వీళ్ళందరూ మారుతున్నారు. అన్ని జిల్లాలకు నేను ప్రసంగించడానికి వెళ్తున్నాను. దయచేసి బైరి నరేష్కి నేను తమ్ముడు నువ్వు పద్ధతి మార్చుకోవని తెలియజేస్తున్నాను. ఆయన అనుచరులందరికీ కూడా దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారని తెలియజేస్తున్నాను. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 20వ వచనంలో మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని అపోస్తలు సాక్ష్యం ఇచ్చారు. నేనేం చెప్తానంటే చరిత్ర తెలుసుకోండి. రోమా సామ్రాజ్యం యొక్క చరిత్ర తెలుసుకుంటే యేసు ప్రభువారు ఆయన తిరిగి లేచారని చెప్పిన వాళ్ళందరూ చంపేస్తే ఈ క్రిస్టియానిటీ ఆగిపోద్ది అనుకున్నారు. ఎప్పుడు చెప్పిన మాట చెప్తున్నాను, ఈ ప్రపంచ దేశాల్లో దాదాపు 380 కోట్లు, దాదాపు ఇంచుమించు 400 కోట్ల మంది యేసు ప్రభువారు శిష్యులు ఉన్నారంటే బైరి నరేష్ నీ శిష్యులు ఎంతమంది ఉన్నారు, నీ అనుచరులు ఎంతమంది ఉన్నారు? రావుపూడి వెంకటాద్రి అని హేతువాద సంఘాన్ని అధ్యక్షులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ నాకు తెలుసు. వీళ్ళందరూ కూడా కొన్ని విషయాల్లో ఈ జన విజ్ఞాన వేదిక ఇవన్నీ మంచివే, మూఢాచారాల నుంచి అరికట్టాలి. వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అన్ని విషయాలు తప్పని నేను చెప్పట్లేదు.
ఈ జన విజ్ఞాన వేదిక, ఈ హేతువాద సంఘ అధ్యక్షులు, నెక్స్ట్ ఈ నాస్తికులు ఆ సంఘ అధ్యక్షులు, నెక్స్ట్ పెరియార్ అనే చెన్నైపట్నంలో తమిళనాడులో పెరియార్ అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ కంటితో చూసిన దాన్ని నమ్మాలని ఆలోచన కలిగిన, భావజాలం కలిగిన వ్యక్తులు. వాళ్ళందరూ అన్ని తప్పని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు యేసుప్రభువారు దేవుడు కాదని చెప్తే మాత్రం అది తప్పని పెరియార్ శిష్యులకి, బైరి నరేష్ అనుచరులకి, రావుపూడి వెంకటాద్రి గారి అనుచరులకి నేను తెలియజేస్తాను. పాస్టర్ కృష్ణమనాయుడు ఒకప్పుడు ఈ లోకమంతా పాపం, ఎంత పాపం ఉంటే అంత పాపం చేయాలని తిరిగిన వ్యక్తిని నేను. కాబట్టి అన్నీ విడిచిపెట్టి, భోగాలన్నీ విడిచిపెట్టి యేసుప్రభువుని హత్తుకుని ఆయన నమ్ముకున్న నేను. కాబట్టి దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారని తెలియజేస్తున్నాను. ఇలాగా అనేక రుజువులు బైబిల్ గ్రంథంలో రోమపత్రిక చివరి అధ్యాయం చివరి వచనాల్లో ఏముందో తెలుసా? రోమపత్రిక చివరి అధ్యాయం చివరి వచనాల్లో ఏముందంటే, దేవుడు నా ద్వారా జరిగించిన వాటిని చెప్తానంటాడు. 15వ అధ్యాయం రోమపత్రిక 15వ అధ్యాయం 18వ వచనంలో ఎలా ఉందంటే, ఏలయనగా అన్యజనులు విధేయులగినట్లు, అంటే ప్రజలందరూ మాలా, అన్యజనులు అంటే ఎవరు? యేసు ప్రభువు ఎరుగని జనాంగం అందరూ అన్యజనులే. ఈ అన్యజనులు విధేయులు అవ్వాలంటే వాక్యము చేత, క్రియ చేత, గురుతుల బలము చేత, మహత్కార్యాల బలము చేత, పరిశుద్ధాత్మ బలము చేత, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటి గురించి మరి దేని గురించి తెగించునని అపోస్తలుడైన పౌలు అనే వ్యక్తి ఒకప్పుడు పూర్వ హింసకుడు, దోషకుడు, హానికరుడు, ఒక భయంకరమైన వ్యక్తి. ఆ వ్యక్తిని దేవుడు దర్శనంతో పట్టుకున్నాడు. కాబట్టి దర్శనంతో పట్టుకుని మరి దేశాలు తిరుగుతున్న మరి అనేకమైన సేవకులు ఉన్నారు. నేను కూడా అనేక దేశాలు, అనేక జిల్లాలు తిరుగుతున్నారు, యేసుప్రభు గొప్పతనాన్ని ప్రకటిస్తున్నాను. కాబట్టి దేవుడు ఉన్నాడు, ఆయన యేసుప్రభు అని తెలియజేయడానికి నా కుటుంబంలో అనేకమైన కార్యాలు, అనేక వందల కార్యాలు, ప్రత్యక్షతలు వచ్చినాయి. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దేవుడు ఉన్నాడు, యేసుప్రభు అని చెప్పడానికి మరి అనేక మీటింగ్స్కి వెళ్తుంటే ఆ మీటింగ్స్లో ప్రజల గుండెలు దడ కొట్టుకుంటున్నాయి. ఏంటి ఈ కృష్ణమనాయుడు ఇంత ఫ్యాక్షనిస్టులు మారటం ఏంటి? దేవుడు ఉన్నాడా? యేసుప్రభు అంటే ఇందాక చెప్పాను. మరి నా సొంత అక్క ఎప్పుడు గర్భవతి అవుతుందో దైవ సేవకులు ప్రార్థన చేస్తే నా తల్లికి దర్శనం వచ్చింది. తర్వాత నేను జైల్లోకి వెళ్తున్నట్టుగా దర్శనం వచ్చింది. జైల్లో ఉన్న కేసులన్నీ కొట్టేసినట్టుగా దేవుడు మాట్లాడాడు. దైవ సేవకుడిగా అవుతున్నట్టుగా దేవుడు నా తల్లితో మాట్లాడాడు. నా తల్లి మొట్టమొదట, నాకు వాస్తవంగా చెప్పాలంటే నాకు సువార్త ప్రకటించింది మొట్టమొదట నా తల్లి. ఆమె తిట్టాను, దూషించాను, నువ్వు తిక్కదాని అని చెప్పి చదువులేదని దూషించాను. కానీ నా తల్లి, ఆమె తిక్కద కావచ్చు, నా తల్లి దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. నా తల్లి ద్వారా అనేకమైన ముస్లిమ్స్ మారారు, అనేకమైన జనాంగం మారారు. నేను ఇప్పుడు సేవకుడికి ఉండి ఈ రాష్ట్రాల జిల్లాలు అన్నీ తిరుగుతున్నా. బైరి నరేష్, నీకంటే ఎక్కువ మీటింగ్స్లో నేను మాట్లాడగలుగుతున్నాను. నీ మీటింగ్కి ఏదైనా 10-20 మంది వస్తున్నారేమో, నేను వెళ్ళే మీటింగ్లు వేలల్లో వస్తున్నారు. గుర్తుపెట్టుకో, యేసు ప్రభువారు ఉన్నాడు. ఇప్పుడు నేను 2 ఉదాహరణ చెప్పాను. నేను 2 ఉదాహరణకి నా అక్క గర్భవతి అయింది, నెల ముందే చెప్పేసింది. నెక్స్ట్ మరి అందరికీ దేవుడు చర్చికి వెళ్ళడం చెప్తారంటే చెప్పడు. దేవుడు ఎవరైతే పాపాలన్నీ విడిచిపెట్టి కన్నీటితో, విరిగి నలిగిన మనసుతో దేవుడిని హత్తుకుంటారో వారికి జరగబోతుంది బయలుపరుస్తాడు దేవుడు. నేను ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు నాకు హైదరాబాద్ కమిషనర్ ఫోన్ చేశాడు. ప్రజెంట్ యూనిఫామ్లో ఉన్నాడు ఆయన ఫోన్ చేసి నాతో 45 నిమిషాలు మాట్లాడాడు. 45 నిమిషాలు మాట్లాడి, ఎవరైనా సరే పర్సనల్గా నాకు ఫోన్ చేయండి, ఆయన నెంబర్ మీకు ఇస్తాను. ఎందుకు చెప్తానంటే ఆధారాలతో చెప్తున్నాం. కమిషనర్లు ఏంటి, పెద్ద డీజీపీలు ఏంటి, మా ఇంటికి ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన డీజీపీ రాజశేఖర రెడ్డి గారి టైంలో డీజీపీ, ఎక్స్ డీజీపీ, దాని పేరు ఏంటంటే స్వర్ణజిత్ సేన్, ఆయన మా ఇంటికి వచ్చారు. కోడూరులో మెడికల్ క్యాంప్ పెడితే నేను ఎందుకు చెప్తాను, వీళ్ళందరూ వచ్చారని కాదు, యేసు ప్రభు గొప్పతనాన్ని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి ఎంతోమంది మేధావులు, మనశ్శాంతి లేని వాళ్ళు పాపాలతో బైబిల్ ఏం చెప్తాను, నీ పాపం నేను పట్టుకుంటుందని బైబిల్ తెలియజేస్తుంది. బైరి నరేష్, మనం చేసే పాప పుణ్యాలు మన వెనకాల వస్తాయి. దేవుడు లేడు, దేవతలు లేరు అని చెప్పే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనే యూనివర్సల్ గాడ్. 150 దేశాలు ఆయన నమ్ముకున్నారు. మరి ప్రపంచమంతా ఆయన వైపు చూస్తుంది. పాపాలను క్షమించేవాడు ఎవరు లేరు, యేసు ప్రభువారు తప్ప. నా పాపాలు క్షమించబడ్డాయి. బైరి నరేష్, నీ పాపాలు క్షమించబడ్డాయా? మీ కుటుంబ పాపాలు క్షమించబడాలంటే మీరు మందిరానికి వెళ్ళండి, దైవ ప్రత్యక్షత మీకు వస్తుంది. కాబట్టి మన భవిష్యత్తులో ఏం అవ్వాలనుకున్నామో ఖచ్చితంగా దేవుడు ఒక స్కాన్ చేస్తాడు. అలా అని ఈ పాస్టర్ గారు దగ్గర దేవుడు గొప్ప అభిషేకం ఉందని బుద్ధిహీనంగా అందరూ నాకు ఫోన్ చేసి, అయ్యా మీ దగ్గర ఏదో శక్తి ఉంది, నా ఇంటికి రావద్దు. మీరు పాపాలు విడిచిపెట్టి ప్రార్థన చేస్తే మీ దగ్గరికి
దేవుడు వస్తాడు. నేను మట్టి మనిషిని, గాడిద లాంటి వాడిని. దేవుడు మీ దగ్గరికి వస్తాడు, మీ కుటుంబాల్లోకి వస్తాడు. మీకున్న వ్యసనాలు, కుటుంబాల్లో వ్యసనాలు కానీ, భయంకరమైన బలహీనతలు కానీ, అనారోగ్యాలు కానీ ఉన్న దేవుడు రెప్పపాట్లో స్వస్థపరిచే దేవుడు. తెలుగు ప్రజలారా, సకల ప్రజలారా, బైరి నరేష్ దేవుడు లేడని నాస్తికులారా, మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు ఉన్నాడు అని. యేసుప్రభు ఒకప్పుడు ఫ్యాక్షనిజం ఫ్యామిలీ, 3 తరాల హత్య రాజకీయాలు, రౌడిజం ఫ్యామిలీ, అనేకమైన భయంకరమైన పాపాలు చేసిన ఫ్యామిలీ మాది. ఇప్పుడు యేసుప్రభు బిడ్డలుగా అందరం మారిపోయాం. కాబట్టి బైరి నరేష్ గురించి నేను ఎక్కువ చెప్పడానికి ఇష్టపడతలేదు. ఆయన మంచి వ్యక్తే, కానీ దేవుడు లేడని ప్రసంగాలు ఎక్కువ చేస్తుంటే ఎంతోమంది అతివాదులు తయారై మరి యేసుప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళు కూడా సరిగ్గా తెలియక అవగాహన లేని వాళ్ళు ఆయన శిష్యులు అయిపోతున్నారు. దయచేసి యేసుప్రభు వారికి మనందరం శిష్యులుగా ఉందాం. బైరి నరేష్ అనుచరులందరికీ కూడా ఈ వీడియో పాస్ చేయండి. హిందువులందరూ కూడా మీకు తెలియజేస్తున్నారు, యేసుప్రభు వారి గొప్పతనాన్ని మీరు కూడా తెలుసుకోవచ్చు. కన్నీటితో మీ ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే యేసుప్రభు వారు ఆయన ఆసనుడైన దేవుడు, గొప్ప మహత్కార్యాలు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. కుటుంబాల్ని నిర్మించే దేవుడు, మరణాంతర పరలోక రాజ్యం ఇచ్చే దేవుడు యేసుప్రభు వారే. కాబట్టి ఆ యేసుప్రభు వారి దేవుడు లేపనని బైబిల్ తెలియజేస్తున్న అపోస్తలుల కార్యం 4:20. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక వినలేం. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మరి నేను ఆ దైవాన్ని, ఆ జీవాన్ని తాకి చూశాను అంటాడు అపోస్తలుడైన యోహాను. మేము కూడా యేసుప్రభు వారి పాదాలు తాకి చూసాం, ఆయన్ని మనోనేత్రాలతో మేము చూసాం. మా భౌతిక దేహంతో కాకుండా మా ఆత్మ మరి మనోనేత్రంతో ఆయన తాకాము. ఆయన మా పాపాలన్నీ క్షమించాడు. దేవుడు అంటాడు రుజువు, 23 సంవత్సరాలు ఇంచుమించు నేను పాపాలన్నీ విడిచిపెట్టి, భయంకరమైన పాపాలు విడిచిపెట్టి, ఈర్ష్య అసూయ దేశాలు విడిచిపెట్టి యేసుప్రభు వారు నమ్ముకున్నాం. బైరి నరేష్కి ప్రేమతో వారి మారాలని ప్రార్థన చేస్తూ హైందవులందరూ కూడా మారుమనసు పొంది సృష్టికర్తకు బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ దేవుడు ఉన్నాడు అని యేసుప్రభువుని తెలియజేస్తూ నేను మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.